నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. దేశ రాజకీయాలు హాట్గా సాగుతున్న నేపథ్యం. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు, మరోపక్క పార్లమెంట్ సమావేశాలు. ఎవరికి వారు ఎవరి స్టైల్లో వాళ్ళ పాలనపై పొగడ్తలు కురిపించుకుంటున్నారు. ప్రతిపక్షాలు వాళ్ళని పూర్తి స్థాయిలో ఎండగడుతున్నాయి. ఇది ప్రస్తుతం ఉన్న అప్డేట్స్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన ఫలించిందా? ప్రధానమంత్రి గారిని కలుస్తానన్నారు, అమిత్ షా గారిని కలుస్తానన్నారు, రాష్ట్రపతి గారిని కలుస్తానన్నారు. సో దాని ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి అన్నది ప్రధానంగా చర్చ సాగుతుంది. మరొక వైపు అసెంబ్లీ సమావేశాలకు రేపే చివరి రోజు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ఎవరైతే చనిపోయారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ సాక్షిగా హడావిడి చేశారో ఆ లిస్టు తీసుకుని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి, మేము దానికి న్యాయం చేస్తాము అని చెప్పి పయ్యావుల కేశవ్ అలాగే కొంతమంది ముఖ్య నేతలు జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసురుతున్నారు. మరి చూద్దాం, మరి ఆయన రేపు వస్తారా రారా అన్నది. మరొక వైపు ఏపీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం, నిన్న మద్యం పాలసీపై ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. దాని మీద కొన్ని కేసులు కూడా పెడతామంటున్నారు. 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అన్నది వాళ్ళు చెప్తున్నారు. అంటే 1,00,000 అన్నది ఒక కామన్ వర్డ్ అయిపోయినట్టున్నది. ఎవరు మాట్లాడినా సీఎం స్థాయి వ్యక్తి అయితే 100, 1000 అంటే బాగోదని చెప్పి డైరెక్ట్గా 1,00,000 కోట్లు అనేస్తే ఓ మాట అంటారని. కానీ ఆ 1,00,000 కోట్లు నిజంగా జరిగిందా? దానికి ఆధారాలు ఉన్నాయా? ఎందుకు ఊరుకోవట్లేదు? 100 కోట్ల కోసం కేజ్రీవాల్ లాంటి వాళ్ళని జైల్లో పెడుతున్నారు, బెయిల్ కోసం వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. అలాగే కవిత గారిది అదే లెక్కది 100 కోట్లే. మరి 1,00,000 కోట్లు అనే అంశం అన్నది ఏముంటుంది అంటే రాజకీయంగా ఏదో విమర్శలకు ఒప్పించుకోవడం తప్ప ఈ రకమైన ప్రసంగాలు సీఎం స్థాయి వ్యక్తులు మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదని కొంతమంది ట్రోల్స్ చేసే పరిస్థితి. మరొక వైపు తెలంగాణ బడ్జెట్, ఇవన్నీ కూడా మనతో చర్చించడానికి తెలకపల్లి రావు గారు సిద్ధంగా ఉన్నారు. రావు గారు నమస్తే అండి. నమస్తే వర్మ. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన ఫలితం దక్కిందా? ఆయన ఎవరెవరిని కలిశారు, ఏమేమి మీట్ చేశారు, దాని అసలు ఎందుకు వెళ్ళినట్టు, ఏం సాధించినట్లు అనుకోవాలి? అదేంటి సార్, నిన్నంతా అంత హడావుడి. నిన్నే మనం మాట్లాడాం వాస్తవానికి. అప్పటికే అని 4-5 పార్టీల వాళ్ళు వచ్చారు. రాజకీయంగా ఏదో కొత్త కదలిక, ఇండియా వర్సెస్ ఎన్డీఏ అనేది వచ్చినప్పుడు ఇది ఏదైనా కొత్త మార్పుకు దారితీస్తుందో. ఇంకో రెండో విషయం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు, అధికారికంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏనాడు జాతీయ రాజకీయాలు జోలికి పోని జగన్మోహన్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలకు చెందిన నాయకులను పిలవటం, వాళ్ళు వచ్చి మద్దతు తెలపటం. సో ఇదంతా నేషనల్ మీడియాలో అంటే ఐ థింక్ జాతీయ రాజకీయ రంగంలో ఒక చిన్న చర్చకు దారితీసింది. మీరు అన్నట్టుగా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులే అప్పటికప్పుడు కలుసుకోలేరు. ఎందుకంటే అపాయింట్మెంట్ కావాలి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే చాలా సడన్గా మనకు వార్త వస్తుండేది, రేపు మంగళవారం సాయంత్రం వెళ్తారు అని. ఎందుకు వెళ్తారు అంటే కేసుల గురించి కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తున్నారని వీళ్ళు హడావుడి చేసేవాళ్ళు. సో ఇది ఒక పరిపాటి రివాజ్ లాగా మారింది. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా స్థానాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆయన ఎన్డీఏలో లేరు కాబట్టి రాష్ట్రపతి, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అంత క్షణాల మీద దొరికే అవకాశం బహుశా ఉండదు. అసలు కలవరు కూడా. ప్రధాని అయితే విజయసాయి రెడ్డి ఈ తరఫున దూతగా వెళ్ళి కలిశారు. అది కూడా మనం గుర్తించవచ్చు. కాబట్టి ఆయన నిన్న ఫలించిందా అంటే రాష్ట్రంలో ఏదో బాగాలేనట్టుగా ఉంది. శాంతి భద్రతల సమస్యలు, కొన్ని దాడులు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చి రాగానే వైసీపీ మీద విరుచుకుపడుతుందనే ఒక అభిప్రాయాన్ని ప్రచారంలో పెట్టడం వరకు జయప్రదమైనట్టుగా ఉంది. ఎందుకంటే మీరు చూస్తే ఎవ్రీ నేషనల్ మీడియా అండ్ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా అన్నింటిలో కూడా ఆయన ఇంటర్వ్యూలు, ఆయన అందరితో ఒక్కొక్కరితో విడిగా కూడా మాట్లాడారు. కాబట్టి ఆ ఫోకస్లోకి పెట్టుకోవడంలో మటుకు జయప్రదమైనట్టు కనిపిస్తుంది అంతవరకు. దాని నెట్ రిజల్ట్ ఏంటి తర్వాత అంటే అది మళ్ళీ రాష్ట్రంలో చేయాల్సిందే. ఎందుకంటే అంతిమంగా శాసనసభలో సమర్పించి శాసనసభలో పోరాడాల్సిందే, కానీ అక్కడికి వెళ్ళి చేసేదేం లేదు కదా. కాబట్టి అది జాతీయంగా ఏకాకితనం నుంచి బయటపడడానికి చేసిన మొదటి ప్రయత్నం అని మనం అనుకోవాలి. ఇక్కడ మీరు ఇంకోటి కూడా గుర్తించాలి. ఇంతకాలం జగన్ బీజేపీతో, మోదీతో అంత మంచిగా ఉండడానికి కారణం ఆయన మీద ఉన్న కేసులు. అందరినీ కూడా కేసులు, ఈడీ, ఆ త్రిశూల వ్యూహాన్ని ఈడీ తర్వాత ఇవన్నీ పెట్టి మోదీ లోపరుచుకుంటున్నాడు అంటున్నట్టు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అండి, జగన్ కేసులను రోజువారీగా విచారించమని హైకోర్టు ఆదేశించింది. సో ఇప్పుడు ప్రతి శుక్రవారం నాడు ఆ ఉన్న సమయంలో కొంత విచారించి కాకుండా ఇప్పుడు రోజువారీ ప్రాతిపదికన ఇక్కడ హైదరాబాద్లో ఆ సిబిఐ కోర్టు దాన్ని విచారిస్తూ ఉంది. కాబట్టి ఈ కేసులు వేగం పుంజుకునే అవకాశం, కొంచెం ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంది. అది కూడా అది అంతకుముందు అదే కారణమైంది, ఇప్పుడు కూడా అది మరింత ఆ కారణం ఇంకా పెరుగుతుంది కదా. ఈ సమయంలో ఏం జరుగుతుంది,
నిన్న ముఖ్యంగా అంతమంది వస్తారని అయితే ఎక్కువ మంది అనుకోలేదు, ఉన్నమాట చెప్పాలి కదా. పరిశీలకులు కానీ రాజకీయ నాయక వర్గాలు కానీ అంతమంది, అంటే అఖిలేష్ యాదవ్ వచ్చాడు, సంజయ్ రౌత్ వచ్చాడు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చారు, అసలు ఇండియాలో దీంట్లో లేని అన్నాడీఎంకే నుంచి కూడా తంబిదురై, ఆయన మాజీ లోక్సభ స్పీకర్ కూడా, ఆయన మాజీ ఉపసభాపతి డిప్యూటీ స్పీకర్, ఆయన కూడా వచ్చారు, ఉద్ధవ్ ఠాక్రే, అదే సంజయ్ రౌత్, ఆప్ వాళ్ళు వచ్చారు. అంటే ప్రధానమైన వామపక్షాలు కనుక కాదంటే ఇంకా మిగతా చాలా పార్టీలు అక్కడికి వచ్చి మద్దతు తెలపటం. ఇంకోటి ఏమో జగన్ కూడా రాష్ట్రపతి పాలన డిమాండ్ నుంచి వెనక్కు తగ్గడం మీరు గమనించవచ్చు. అది ప్రకటించలేదు, అప్రకటితంగా రాష్ట్రపతి పాలన అనే కోరిక అయితే తనకు మద్దతు రాదు. ఎందుకంటే ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు రాష్ట్రపతి పాలన కోరికని ఎందుకు బలపరుస్తాయి? అవి బలపరిస్తే రేపు పొద్దు నుంచి మీ రాష్ట్రాల్లో పెడతా ఉంటారు బీజేపీ వాళ్ళు. కాబట్టి దాన్ని తగ్గించుకొని దాడులు, అధికారం, ఓటమి, గెలుపోటములు ఉంటాయి, ఓడిపోయినంత మాత్రాన మా మీద దాడి చేస్తారా, ఇవన్నీ కొన్ని ఎగ్జిబిషన్ అది పెట్టి చేశారు. ఆ మెసేజ్ పంపించడంలో ఆయన సక్సెస్ అయ్యాడని అనుకోవాలి అంతవరకు. ఓకే. ఇంకా ఆ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ మీడియా అయితే కనుక తడగా చూపించేశాడు, జగన్ ఫినిష్ అయిపోయాడు అనుకున్న వాళ్ళకి తిరుగులేని సమాధానం. జరిగిందేముంది, ఒక ప్రదర్శన జరిగింది, వాళ్ళు వచ్చి ఖండించి సంఘీభావం తెలిపారు. కానీ బీజేపీ వ్యతిరేక, అచ్చంగా బీజేపీతో ఉన్న పరిస్థితి నుంచి బీజేపీయేతర పార్టీలను కూడా కొంచెం దగ్గర చేసుకోవడంలో, వాళ్ళతో ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకోవడంలో నిన్న ఆ కార్యక్రమం జరిగిందని చెప్పి మనం భావించవచ్చు. వాళ్ళలో ఒకరిద్దరు బహిరంగంగానే ఇండియాలోకి రమ్మని పిలిచారు కూడా. దీనికి ఇంట్రెస్టింగ్గా నేను మీకు చెప్పేది ఏంటంటే, టీడీపీని బాగా బలపరిచే కొన్ని ఛానళ్ళు జగన్ కాంగ్రెస్లోకి వెళ్ళడానికి ఇదంతా చేస్తున్నారని కూడా హెడ్డింగులు పెట్టి ప్రచారం మొదలుపెట్టారు. సో కాంగ్రెస్లోకి జగన్ వెళ్తున్నాడు అంటే అది తప్పకుండా బీజేపీ వాళ్ళకి చాలా ఏమాత్రం నచ్చని విషయం. కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్తున్నాడు కాబట్టే వీళ్ళందరూ వచ్చారని, బహుశా అంత సీన్ అక్కడ ఉందని నేను అనుకోవట్లేదు. షర్మిల ఉన్నారు కాబట్టి, అందుకే షర్మిల ఉన్నారు. రెండవది కాంగ్రెస్సే కదా ఈ కేసుల మీద బీజేపీతో సమస్య అంటే ఇవన్నీ పెట్టింది మీరే కదా అనే ప్రశ్న కూడా వస్తుంది. సో జగన్ రాజకీయం ఇప్పుడు జాతీయ స్థానంలో చాలా వైరుధ్యాలమయంగా ఉంది. అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు. తనకు మద్దతు కూడగట్టుకోవడం అది చేసాడు, అందులో కొంతవరకు ఆయన ఫలితం సాధించారని చెప్పాలి మనం. ఇంకా రాష్ట్రంలో సవాళ్ళు అంటారా, హోంమంత్రి అనిత గారు అంతకుముందే సవాల్ చేశారు, పేర్లు మాకు ఇవ్వండి అని. కాబట్టి అది శాసనసభలో కూడా ఆమె ఈరోజు కూడా చెప్తూ ఉన్నారు. ఒకటండి, టెక్నికల్గా 36 పేర్లు ఉన్నాయా లేదా 16 పేర్లు ఉన్నాయా అది వేరే సమస్య. కానీ శాంతి భద్రతలు లేకపోతే దాడులు ఇలాంటి వాతావరణం మంచిది కాదు అన్నదైతే అందరూ ఒప్పుకుంటున్నారు. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం అది ప్రభుత్వానికి మంచిది. ఎందుకంటే రాగానే ఒక నెగిటివ్ మెసేజ్ వెళ్ళటం కంటే దాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. వైసీపీ టీడీపీ సంగతి పక్కన పెట్టండి సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే రాజకీయ హత్యలని చెప్తున్నారో దాన్ని తీసుకుని నీకు దమ్ముంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టండి, మేము న్యాయం జరిగేలా చూస్తాం, తప్పు ఎవరైతే వాళ్ళు శిక్షిస్తామని చెప్పి వాళ్ళు సవాల్ విసురుతున్నారు. ఈయన రేపు ఒక్కరోజే సమయం ఉంది, వెళ్ళే ఛాన్స్ ఉంటుందో అసెంబ్లీకి? ఆయన అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంటుందని నేను అనుకోవట్లేదు. వెళ్ళినా కానీ ఇప్పుడేమి దీని మీద వెళ్ళరు. ఇంకా అందులో పెద్ద రేపు బహుశా ఓట్ ఆన్ అకౌంట్ రేపే కన్నా ఇంకా అది కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఆయన వస్తారా రారా మనం చెప్పలేం. రావడం అనేది సీరియస్గా ఏం తీసుకోలేదు కదా. ఢిల్లీ వెళ్ళారు, తర్వాత మాట్లాడుతున్నారు మీడియాతో, దానికే ఎక్కువ ఫోకస్ ఆయన పెట్టినట్టుగా కనిపిస్తుంది. రాకపోవచ్చు, రావడం గురించి వాళ్ళు ఏం మాట్లాడలేదు. కాకపోతే శాంతి భద్రతల గురించి వాళ్ళు అడిగిన ప్రశ్న ఈరోజు హోంమంత్రి జవాబు చెప్పారు. ఆ ప్రశ్న అడిగిన ఆయన లేడు, అయినా కానీ ఇవన్నీ ఉన్నాయి. ఆమె పాతవాదనే 4 రాజకీయ హత్యలు, అందులో 3 మావాళ్ళవే, 1 మటుకే వైసీపీది అని. కానీ ఒకటైతే ఉంది కదండి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ఏదో రూపంలో గొడవలు దాడులు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని తమ వాళ్లకు 1-2 సార్లు మెసేజ్ ఇచ్చిన మాట అయితే మాత్రం నిజం. మెసేజ్ ఇస్తున్నారు, తప్పు చేసిన వదలమంటున్నారు అని కూడా అంటున్నారు. అది రెండు వేరు కదండి. ఎప్పుడైనా ఒకటేనండి, రాజకీయ భాగం వేరు, చట్టబద్ధమైన భాగం వేరు. ఇప్పుడు ప్రజాస్వామ్యం అన్నా దాడులన్నా ఇంకోటన్నా మీరు రాజకీయ స్థాయిలో మీరు మాట్లాడతారు. కేసులు మీ మీద ఏమేమి ఉంటే దాని మీద విచారణ జరుగుతుంది. అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు. అరవింద్ కేజ్రీవాల్ను కోర్టు ఏం చేసింది, సుప్రీంకోర్టు ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి బయటికి పంపించింది తాత్కాలికంగా. అది ప్రజాస్వామ్యం, అది రాజ్యాంగబద్ధమైన హక్కు కాబట్టి. కానీ అదే సమయంలో కేసు ఉంది, కేసులో మీరు నిర్దోష కదా, మీకు తర్వాత బయటపడాలి.
మీరు ఇందాక చెప్తున్నట్టుగా ఈరోజు కూడా కేజ్రీవాల్ను ఆగస్టు వరకు వాయిదా వేశారు ఆయన బెయిల్ కోసం పెట్టుకున్న దరఖాస్తును. అందుకని ఆయన ఇప్పుడు కూడా ఏమీ బయటికి పంపుతున్న పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంకోటి ఆ తర్వాత మీరు పెట్టినట్టుగా ఉన్నారు. కానీ అన్నిటికంటే తీవ్రమైంది ఏంటంటే తెలుగులో కొంత అవుతుంది, ఇంగ్లీష్లో కూడా. మీరు నన్ను చంపేయండి, కావాలంటే మీరు నన్ను చంపేయండి కానీ మా వాళ్ళ మీద దాడి చేయకండి, నన్ను టార్గెట్ చేయండి, ఇంకా ఆగి కావాలంటే చంపేయండి, నన్ను చంపేయండి అని అన్నారు అన్నది చాలా పెద్దగా మీడియాలో ఇంగ్లీష్లో కానీ తెలుగు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఇది వైరల్గా నడుస్తుంది. అంటే పెద్ద మాట కదా వాస్తవంగా. అసలు వాళ్ళని చంపడమే పొరపాటు అంటుంటే ఇవన్నీ కూడా ఒక దీనికి ఏం సెన్సేషన్కు ఉపయోగపడేవే కానీ ఆ స్థాయిలో ఇవేమీ జరిగేవి కాదు. అలాంటివి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. శాంతి భద్రతలు కావాలి అని మనం ఒకవైపున కోరుకుంటూ నన్ను చంపేయండి లేదా ఇంకోటి చేసేయండి అని వాళ్ళు ఫాలోవర్స్ 40% ఓట్లేసిన వీళ్ళందరూ కూడా ఆందోళనే కదండి ఇలాంటి మాటలు మాట్లాడతాయి. అంటే అది వరకు ఆయన ప్రాణాలకు ముప్పు ఉంది లేదా భద్రతా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ అన్నారు కదా. కానీ మాట్లాడుతున్నారు కదా రాజకీయాలు. ఇప్పుడు అందరూ అలా మాట్లాడడం అనేది ఒక మోదీ గారు ఉన్నారు ఉదాహరణకు, డిమానిటైజేషన్ విఫలం అయితే ఉరి తీయండి అన్నారు, అది విఫలమైందని అంతా కూడా వచ్చింది. లేకపోతే జగనే ఒక దశలో నంద్యాల ఉప ఎన్నికలో చంద్రబాబును ఇచ్చేసినా తప్పులేదు అన్న పద్ధతిలో మాట్లాడారు. రాజకీయ నాయకులు కొంచెం శృతి మించి మాట్లాడడం అది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది, మా మీద దాడి చేస్తున్నారు చెప్పడం కోసం అది మాట్లాడడం, అది చెప్పడం. ఇది కూడా చెప్పారు, బడ్జెట్ మీద కూడా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు కదా కేంద్రం. నాకు 15,000 కోట్లు అది ముఖ్యం కాదు, ముందు శాంతి భద్రతలు రాష్ట్రం ఇలా ఉంటుందని నేను కోరుతున్నా, 15,000 కోట్లు ఏ మూలకు చాలదు, అది కూడా అప్పే. చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలకు 1,50,000 కోట్లు కావాలి కనీసం, ఈ 15,000 కోట్లు అంటే 10వ వంతు కూడా కాదు. దాని గురించి అసలు ఏమీ ప్రాధాన్యత లేదు, ఆ కేటాయింపులకు ఏం ప్రాధాన్యత లేదు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. అందుకే ఒక నేషనల్ ఛానల్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ బడ్జెట్ అని కూడా వాళ్ళు మొదలుపెట్టారు. అంటే అసలు అపోజిషన్ లీడరు, ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపులు స్పందనలు వాటి మీద ఇంతవరకు స్పందించకపోవడం కూడా ఒక, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకించారు బీజేపీని, మోదీని, వీళ్ళేం వ్యతిరేకించారు. చంద్రబాబు లేకపోతే తెలుగుదేశం విఫలమయ్యాయి అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఇంతకుముందు అలాగే అనేవాళ్ళు. సో ఇదొక విచిత్ర రాజకీయం అంతే ఏపీలో. బట్ చంపేయండి ఇలాంటి మాటలు మటుకు ఉద్రిక్తత ఇంకా పెంచడానికి దారితీస్తాయి. అందరూ సురక్షితంగా క్షేమంగా ఉండాలని కోరుకుందాం మనం. ఓకే సార్, ఒక పక్క ఏపీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం ఇప్పుడు విడుదల చేయడం జరుగుతున్నది. ఎవరెవరు ఇప్పుడు అన్నాడీఎంకే ఎందుకు వచ్చింది అనేది కూడా ఒక సందేహం. విజువల్స్ అన్ని చూపిస్తారు, ఎవరు చనిపోయారు ఏంటన్నది. ఒక పక్క ఈయన 36 మంది చనిపోయారు, ఆత్మహత్యలు కొంతమంది చేస్తున్నారు, 70 మంది వరకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దేశ రాజధానిలో అడవాడి చేస్తుంటే, అసెంబ్లీలో ఈయన వాళ్ళ పాలనలో ఎంతమంది చనిపోయారన్నది విత్ విజువల్స్ వాళ్ళ ఫోటోలతో సహా పేర్లతో సహా ఈయన ప్రకటిస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రకటించాలి బహిరంగంగా అన్నది వాళ్ళ డిమాండ్. ఏంటి సార్ ఇది, ఈ రాజకీయం ఎలా ఉంది? శ్వేతపత్రాలు ఇస్తామన్నప్పుడే శాంతి భద్రతల మీద శ్వేతపత్రం ఇస్తామన్నారు. ఆర్థిక విషయాలు, ఈ శాంతి భద్రతలు, మద్యం, ఇవి 3 సభలో ఇస్తామన్నారు. అవి 2 ఇచ్చారు, ఇది 3వది. సో ఇందులో చంద్రబాబు నాయుడు మామూలు శ్వేతపత్రం కాదు ఇది. గతంలో తన అధికారంలో ఉన్నప్పుడు గ్రే హౌండ్స్ పెట్టడం దగ్గర నుంచి తను ఒక పటిష్టమైన యంత్రాంగం అన్ని తయారు చేస్తే. సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఒకసారి చూడండి సార్. టోటల్ క్రైమ్ అట 89,875, మర్డర్లు 2,027, మహిళలపై నేరాలట అవి, కిడ్నాపింగు, అబ్జెక్షన్లు 2,850 మంది, హెరాస్మెంట్ 42,984. సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరిగింది అన్నది వాళ్ళ పాలనలో. 2019 నుంచి 24 వరకు ఎస్సీ ఎస్టీలపై పెట్టిన కేసులు అటండి. ఇది జూన్ 2019 టు మే 2024. ఇది వాళ్ళు ఇచ్చిన డేటా. టోటల్ క్రైమ్ 10,377. ఏదైతే అవునండి డిఫరెంట్గా. 2 విషయాలండి ఇందులో. అత్యాచారాలు ముఖ్యంగా దళితులు వీళ్ళ మీద జరిగినవి అవి అంతకుముందు ఉన్నాయి, తర్వాత ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి. అది బహుశా మనకు అది కూడా ఇస్తే ఇందులో మీరు వేసిన దాంట్లో లేదు, అది కూడా ఉంటే పెరుగుదల ఎంత అనే విషయం మనకు తెలుస్తుంది. ఎస్సీ ఎస్టీలు నా ఎస్టీలు అంటున్నప్పటికీ వాళ్ళ మీద మటుకు దౌర్జన్యాలు అత్యాచారాలు యథాతథంగా జరిగాయి అనేది ఒక పెద్ద ఒపీనియన్. ఇంకా దాంట్లో ఏమి రెండో కోణం ఏం లేదు, అవి ఆగింది ఏం లేదు, అవి ఎప్పుడు సాగుతూనే ఉన్నాయి, అంతకుముందు కూడా సాగాయి. ఇప్పుడు అలాగే ఈ కేసులు ఇవన్నీ వచ్చినప్పుడు మనం చర్చించినవే మీడియాలో. ఇప్పుడు నంద్యాలలో
ఆ ముస్లిం కుటుంబం మృతి కానీ లేకపోతే ఒక డాక్టర్ సుధాకర్ది కానీ ఇవన్నీ కూడా ఇది ఇందులో ఒక వ్యూహం కూడా కావచ్చు. ఢిల్లీలో ఆయన హడావుడి చేస్తున్నప్పుడే ఆయన హయాంలోనే ఇవన్నీ జరిగాయని వీళ్ళు చెప్పటం. ఇందులో రాజకీయ కోణంలో మా పార్టీ వాళ్ళని అది చేస్తున్నారు, మా మీదే పెడుతున్నారు అన్నది ఆయన వాదన. వీళ్ళు మా మీద పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది పొంగనూరు కేసు, ఆ వివరాలు కూడా ఇందాక చూపించారు. కాబట్టి దిస్ విల్ గో ఆన్. మళ్ళీ జగనే వచ్చి మరి వీటికి తన హయాంలో జరిగిన దానికి కూడా ఆయన జవాబు చెప్పాలి కదా. వాళ్ళ హయాంలో ఇప్పుడు మొదలయ్యే 55 రోజుల్లోనే అంటున్నప్పుడు మీ 5 ఏళ్ల పాలనలో జరిగిన వాటికి మీరు జవాబు చెప్పాలి కదా. నిజానికి అంతగా ఇందులో ఇంకా కనిపించట్లేదు కానీ కార్మికులు, ఉద్యోగులు వాళ్ళ మీద అసలు ముఖ్యమంత్రి వెళ్ళాడంటే రాత్రి వెళ్ళి అక్కడ ఆపేసేయటం, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉండేవి. అవన్నీ నిజమే, కానీ ఒకదానికి ఒకటి సమర్థన కాదు. మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎవరున్నా కానీ ప్రాథమిక హక్కులు వాటికి ఇబ్బంది కలగకూడదని. ఇప్పుడు జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూలలో నా హయాంలో హక్కులకు ఎక్కడ భంగం కలగలేదు, ప్రాథమిక హక్కులు కాపాడానని ఆయన చెప్తున్నారు. కానీ అది కూడా అతిశయమే. ఎందుకంటే ఉద్యోగులు, కార్మికులు ఎవరు ఎప్పుడు ఆందోళన చేయాలన్నా ముందస్తు అరెస్టులు ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. మీడియా మీద ఒక విధమైన తీవ్రమైన ఒత్తిడి కొనసాగింది. అనేక మందిని పోస్టు వాళ్ళని పెట్టిన వాళ్ళను తీవ్రంగా ఉన్నాయని అరెస్ట్ చేయటము, ఇవన్నీ చాలా ఘటనలు జరిగాయి. జగన్ కూడా తన హయాంలో జరిగిన వాటిని ఆత్మవిమర్శ చేసుకోవాలి. వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన వాటిని వీటన్నిటికీ పోటీ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ రెండు వేరు డొమైన్స్ ఇవి. పైగా అప్పుడు అలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మరింత జాగ్రత్తగా శాంతిని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆ ఇమేజ్ మార్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందనేది వాస్తవం. సార్, ఎక్స్చేంజ్ పాలసీ మీద కూడా నిన్న వీళ్ళు మాట్లాడడం జరిగింది, శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. అయితే దాంట్లో ఒక కీలకమైన పాయింట్, నా పాయింట్ చంద్రబాబు ఈరోజు చెప్పిన ఎక్కువ భాగం ఇదివరకు మీడియాలో మనం తరచూ రఘురామకృష్ణరాజును కొట్టడం కానీ, తనను అరెస్ట్ చేయడం చాలా ఉన్నాయి. ఇవన్నీ వైరల్ అయిన విషయాలు ఎక్కువ భాగం. సార్, ఆ బయట ఒకసారి విందాం సార్. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, బయట ప్లే చేయండి అమ్మా. కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది, అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకని ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు, అదే సమయంలో దీని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ. ఓకే, పవన్ కళ్యాణ్ గారు బయట స్కామ్, ఇది దోపిడీ. వీటిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని, గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండట, పగా ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే, వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళకి లేరు. వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్. అధ్యక్ష, వాళ్ళు వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇంటూ అకౌంటబిలిటీ. దే హ్యావ్ రైట్. అంటే అతిపెద్ద విషయాల్లో వివాదాస్పదమైన లేకపోతే అవినీతి భరితమైన దాంట్లో మద్యం, ఆ బ్రాండ్లు సరిగ్గా లేవు. నిన్న కూడా నేను చెప్పా కదా, ఒక మాజీ జగన్ మంత్రివర్గ సభ్యుడే ఒక ఆయన ఏం చెప్పాడు ఆ బ్రాండ్ల గురించి, వాటన్నిటి గురించి. ఆ తర్వాత వాటిని అమ్మకాలలో కానీ కల్తీ మధ్యలో కొన్నిసార్లు రావటం కానీ ఈ విషయాలన్నీ ఉన్నాయి. అయితే దీని వల్ల ఎంత అయిందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 18,000 కోట్లు అని చెప్పాడు. విష్ణుకుమార్ రాజు ఏమో లేచి బీజేపీ సభ్యుడు 30,000 కోట్లు మీ లెక్క అన్నారు. కాదు, అసలు 1,00,000 కోట్లు అని కొంతమంది. సో ఇవన్నీ మేము ఇంకా తేల్చాల్సి ఉంటుంది అన్నారు. తప్పకుండా తేల్చండి. అలాగే ఎలా జరిగాయి, భవిష్యత్తులో ఇలా చేయకుండా ఉండడానికి పద్ధతులు ఏంటి అనేది కూడా కట్టుదిట్టాలు చేస్తే చాలా బాగుంటుంది. అది వరకు కూడా బెల్ట్ షాపులు ఇలాంటి సమస్యలు ఉన్నాయి. సో మొత్తం మీద కుటుంబాలకు, మహిళలకు, పిల్లలకు, పరిసరాలకు ఈ మద్యం అనేదాన్ని ప్రభుత్వమే అమ్మకాన్ని ప్రోత్సహించడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. జగన్ను గెలిపించడానికి మహిళలు ఒక కారణం. నేను మద్యాన్ని దశల వారీగా నిషేధం తీసుకొని వస్తాను, దశల వారీగా క్రమక్రమంగానే ఆయన చెప్పారు. వాస్తవంగా ఆయన అలా చెప్పిన రోజు నేను అడిగా, ఆ రోజు ఇష్టాగోష్ఠిలో నేను ఉన్నా. ఇంతవరకు ఎక్కడ నిషేధం సరిగా అమలు జరగలేదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్టీఆర్ పెట్టింది కూడా దెబ్బతినిపోయిందంటే లేదు,
మనకు మనసు ఉంటే మార్గం ఉంటుందన్నారు. ఆ దిశలో ఏం జరగలేదు. సో మద్యాన్ని ఆదాయంగా చూడటం అనే దాని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం తన భవిష్యత్ విధానం ఎలా ఉంటుందనేది ఒకటి. గతం మీద ఇంకా ముఖ్యమైనది మీరు చెప్పిన దాంట్లో సిబిఐ సిఐడి విచారణకి ఇవ్వటం. చాలా కేసులు అంటే చంద్రబాబు మీద పెట్టిన వాటితో సహా జగన్ ప్రభుత్వం సిఐడిని ఎక్కువగా ఉపయోగిస్తూ వచ్చింది. ఎవరో ఒకరిదిగో వర్మ ఫిర్యాదు చేశారు, ఇంకోటి చేశారంటాం, దాని మీద సిఐడిని పెట్టడం. అందుకనే దీంట్లో మేము విచారణ జరుపుతామని చెప్పడంతో సరిపెట్టకుండా సిబిఐ సిఐడి విచారణ జరుపుతామంటే వాళ్ళు దీని మీద ఒక ఎఫ్ఐఆర్ పెట్టి దాన్ని కోర్టులో దాఖలు చేస్తారు, అభియోగం చేస్తారని మనం అనుకోవాలి. ఈడీని కూడా రంగంలోకి దింపుతామన్నారు. అది ఈడీ అనేది నా ఉద్దేశంలో మనీ ట్రయల్ ఉన్నప్పుడు మనీ చేతులు మారింది అన్నప్పుడు, అంటే సిబిఐ సిఐడి విచారణ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈడీ కూడా రంగప్రవేశం చేయడానికి వాళ్ళు ఏమైనా సాక్ష్యాలు చూపిస్తారేమో మనం చూడాల్సి ఉంటుంది. అది ఒక రాజకీయమైనటువంటి అస్త్రంగా కూడా ఈడీ అనే పేరు ఇక్కడ ఉపయోగించి ఉండొచ్చు. ఈ సిబిసిఐడి మటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. ఈడీ విషయానికి వస్తే ఈడీ సిబిఐలకు సంబంధించి దేశంలో విశ్వసనీయత లేదు. చంద్రబాబు నాయుడు గారే సిబిఐకి అనుమతి నిరాకరించి ఈడీని తీవ్రంగా ఇదే సభలో విమర్శించిన సంగతి కూడా నాకు ఇంకా గుర్తుంది. ఇప్పుడు కూడా చాలా రాష్ట్రాలు, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ సంగతి కూడా అంతే. కాబట్టి ఈడీ విషయంలో ఆయన అది తదుపరి దశ కాబట్టి అది వచ్చినప్పుడు మనం దాని గురించి మాట్లాడవచ్చు. సిఐడిని నేను ఉపయోగిస్తాను మాకు భూముల సమస్యలో కానీ, తన స్కిల్ స్కామ్లో కానీ, ఇంకో దాంట్లో కానీ సిఐడిని ఎక్కువగా గత ప్రభుత్వం ప్రయోగించింది కాబట్టి నువ్వు నేర్పిన విజయ నీరజాక్షన్ నీ సిఐడిని నీ మీదకే మళ్ళీ పంపిస్తానని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. సిఐడిని అలాగే ఇప్పుడు మార్గదర్శి కేసు సిఐడిని, డిఫరెంట్ అనుకోండి, అది ప్రైవేట్ కేసు అనుకోండి, ప్రైవేట్ సంస్థ కాబట్టి సిఐడిని మ్యాక్సిమం ఉపయోగించారు. అది ఇప్పుడు సిబిఐని కూడా అడిగేవాళ్ళు. నిన్న అది కూడా విష్ణుకుమార్ రాజు వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా తీసుకోవాలి, దాన్ని సిబిఐకి అప్పగించాలని ఆయన అడిగాడు. అంటే ఆయనకు దృష్టిలో లేదు, మిగతా వాళ్ళు ఆల్రెడీ సిబిఐఏ బాబు అది చూస్తూ ఉంది, సిబిఐ అధీనంలోనే అది ఇంత నత్తనడక నడుస్తుందని మిగతా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేసులు, విచారణలు, కేంద్ర సంస్థలు ఇదంతా ఒక పెద్ద వలయం. అది ఒక దశలో కాదు, గత 15 ఏళ్ళ నుంచి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఆ పరంపరలా కొనసాగుతోంది. మరి చంద్రబాబు నాయుడు అదనంగా కొత్త పద్ధతులు ఏం తీసుకొస్తారు, కానీ మహిళలకైతే ఉపశమనం కలిగించండి, అలాగే ప్రజలకు, విద్యార్థులకు, పాఠశాలలకు ఇబ్బంది కలిగే చోట ఉన్న దుకాణాలు వెంటనే ఆపేసేయండి అన్నదైతే మనం కోరుకోవాలి. ఈడీ వస్తుందా లేదా వాళ్ళు చూసుకోవాలి. సరే, ఇక తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కూర్పు, కేసీఆర్ గారు కామెంట్స్ ఏ రకంగా చూడాలి సార్? బడ్జెట్ అప్పుడు వాళ్ళు తాత్కాలిక బడ్జెట్ నుంచి పూర్తి 2,91,159 కోట్లు పెట్టారు. పెద్ద బడ్జెటే. తరచూ కేసీఆర్ చెప్పేవాళ్ళు కదా, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నదానికంటే మేము 2 రెట్లు 3 రెట్లు పెట్టామని. అంతేకాకుండా తలసరి ఆదాయం కూడా బాగా పెరిగింది. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా లాంటి చోట్ల 9 లక్షల రూపాయలకు పైన తలసరి ఆదాయం ఉంది. ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. ఈ బడ్జెట్లో కొత్త పథకాల అమలు, ముఖ్యంగా రుణమాఫీ లాంటివి, రైతులకు సహాయం లాంటివి, ఇట్లాంటి వాటి విషయంలో కొంత మేము ప్రారంభించాము, అన్నిటికీ కట్టుబడి ఉన్నామన్నమాట ప్రధానంగా చెప్పారు. కానీ మూలధన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. 2,91,000 కోట్లలో 2,30,000 కోట్ల వరకు రెవెన్యూ ఏమే సరిపోతుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూల వ్యయం కదా, అది 30,000 కోట్లు కూడా లేదు. అంటే నిధులు ఎక్కువగా లేవా మనకు, అది మనం చూడాల్సి ఉంటుంది. కానీ దీని మీద మీరు అన్నట్టు విమర్శలు కూడా తీవ్రంగానే వచ్చాయి. ఆ భూముల అమ్మకం కూడా ఒక ప్రధానమైన అంశంగా పెట్టారు. ఇక్కడ అసలు నిధులు ఎందుకు లేవు, కేంద్రం నుంచి తెచ్చుకోవడం అని మీరు ఆంధ్రప్రదేశ్లో దృశ్యానికి పూర్తి భిన్నమైన దృశ్యం ఇక్కడ చూస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు కలిసి బీజేపీని బలపరుస్తారు కాబట్టి ఎవరు బడ్జెట్ మీద ఎలాంటి నిరసనలు తెలియజేయరు. తెలంగాణలో ఇద్దరు కూడా ఇప్పుడు తీర్మానమే చేశారు వీళ్ళు నిన్న, ఏది బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం చేశారని ఏకగ్రీవ తీర్మానం చేశారు. కానీ బీజేపీని ఎవరు ఎక్కువ పోరాడుతున్నారని వీళ్ళ మధ్య పోరాటం, అక్కడ బీజేపీని ఎవరు ఎక్కువ బలపరుస్తున్నారనేది వాళ్ళ మధ్య పోరాటం. సో ఇది వచ్చినప్పుడు చాలా తీవ్రంగా వాడివేడిగా జరిగింది. ముఖ్యమైన ఆకర్షణ ఏంటంటే మీడియా కోణంలో కేసీఆర్ సభకు వచ్చారు. బడ్జెట్ మీద గౌరవం, రెండోది పూర్తి స్థాయిలో ఆయన రంగప్రవేశం చేయలేదు కదా, ఈయన సభకు వచ్చారు. బడ్జెట్ మీద రియాక్షన్స్ అన్నది కూడా బయటకు వచ్చి తనే మాట్లాడి మొదలుపెట్టారు.
అందుకని తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ బడ్జెట్ దగ్గర నుంచి నిజమైన 6 నెలలు సమయం ఇచ్చాం, 6 నెలలు అయిపోయింది అన్నారు. అది ఇక్కడ కీలకమైంది. సో బడ్జెట్లో చాలా అస్పష్టంగా ఉన్నాయి పథకాలకు సంబంధించి అని కేసీఆర్ చేసిన విమర్శ మనం విన్నప్పుడు కూడా అనేక వాటికి 6 నెలలు కూడా అవ్వలేదు కాబట్టి థింగ్స్ ఆర్ ఇన్ ది మేకింగ్. చాలా అయితే స్కీమ్స్ కట్టుబడి ఉన్నాం, మేము చేస్తాం అన్నది మటుకు వాళ్ళు గట్టిగా నొక్కి చెప్తున్నమాట. 30,000 కోట్ల మూలధన వ్యయం ఒకటైతే సరిపోదు, ఇంకా ఏం చేస్తారో చూడాలి. ఈ క్రమంలో ఒక్క మాట మటుకు చెప్తాను నేను, సమయం అయిపోతున్నట్టుంది మీది. కిషన్ రెడ్డి కేంద్రంలో ఉండి మరి ఏం చేశాడో ఏం చేయలేదు కాబట్టి ఆయన రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి గట్టిగా అడిగారు. మీరే రాజీనామా చేయాలి, మీరు హామా అని ఈయన అన్నారు. సో ఇదొక పెద్ద ఇదిగా మారింది. ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది, త్రిముఖ పోరాటం. బీజేపీ, బీఆర్ఎస్ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేద్దాం, మీరు రండి అని. అంటే అంతకుముందు ఆయన చేశాడు అన్న దాన్ని బట్టి మీరు చేయండి, మేము చుట్టూ కూర్చుంటాం అన్నాడు కేటీఆర్. మీరు ఆమరణ దీక్ష చేయండి వాళ్ళు అయ్యేదాకా. అంటే అందరూ కూడా బతికి రాష్ట్రానికి రావాల్సినవన్నీ చేయడానికి ఏదో చూడాలి. ప్రభుత్వం మీద అయితే బాధ్యత ఉంది కదా, ఎలా చేస్తారో మనం చూడాలి. సార్ నితీష్ కామెంట్స్ కలకదని ఎలా చూడాలి? సో నితీష్ కుమార్ అంటే ముఖ్యమైనవి 2-3 కోణాలు. ఒకటి ఆంధ్రప్రదేశ్ కోణం కూడా ఉంది. ఇప్పుడు రాష్ట్రానికి 15,000 కోట్లు అప్పు కింద ఇచ్చినప్పటికీ కూడా చాలా ఆనందంగా పరవశంగా మన వాళ్ళు చాలా చెప్పారు. నితీష్ కుమార్కు 59,000 కోట్లు ఇచ్చారు, యాక్చువల్గా 4 రెట్లు. అయినా కానీ ఆయన ఏమి సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఆయన అడిగారు, అడిగినప్పుడు ప్రత్యేక హోదా రాలేదు, బడ్జెట్లో బాగానే ఇచ్చారు, ఏమనుకుంటున్నారు మీరు అంటే ఏదైనా సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన దాటేది అని అంటే ఎంత ఆయన టోటల్ సైలెన్స్ సస్పెన్స్ లాగా ఉంటే మనం. ఇంకా రెండో విషయము, నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఆమె ఈరోజు చాలా వివరమైన ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము, విభజన హామీలకు మేము కట్టుబడి ఉన్నాం. 10 ఏళ్ళు పట్టిందా ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ఇవన్నీ? ఇంతకుముందు ఇందులో కూడా ఇచ్చింది ఎంత, ఇవ్వంది ఎంత, ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. కానీ ఒక మాట అన్నారు, దేశంలో ఏ రాష్ట్రం కూడా రాజధాని లేకుండా ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్ ఒక్కటే రాజధాని లేని రాష్ట్రం కాబట్టి మేము దానికి ఇచ్చామంటే సమర్థించుకోవడానికి. పోలవరం ఆలస్యమైందని కూడా ఆమె ఒప్పుకున్నారు, ఇప్పుడు కూడా దానికి ఏమీ లేదు. సో నితీష్ కుమార్ ఈ మాటలు ఇట్లా ఉంటే శాసనసభలో ఆయన మాట్లాడుతూ మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. ఆయన గతంలో కూడా 2 సార్లు చేశాడు. మంచి మాటగారి దాటవేయగలుగుతాడు, కానీ ఒక విధమైన లాలూ ప్రసాద్ యాదవ్ని అందరూ రస్టిక్ హ్యూమర్, మొతక హాస్యం అంటారు, కానీ నితీష్ కుమార్ చాలా చేస్తుంటాడు. నిన్న ఈ రిజర్వేషన్స్, మహిళల రిజర్వేషన్స్ ఈ అంశానికి సంబంధించి చర్చ వచ్చినప్పుడు ఒక మహిళా సభ్యురాలు ఆమె ఏదో మాట్లాడుతున్నారు, ఇలా చేయాలి అలా చేయాలని. మీకేం తెలుసు అసలు ఆడాళ్ళు మీరు, మీకేం తెలుసు అని ఆయన చాలా విసురుగా మాట్లాడేశారు. దానికి కొన్ని మాటల తర్వాత తొలగించారు కూడా. ఇంతకుముందు కూడా ఆయన ఇలాగే మాట్లాడాడు, మహిళలు బాగా చదువుకోవాలి, మహిళలు బాగా చదువుకుంటే కనుక వాళ్ళు భార్యాభర్తలు కలిసినప్పుడు పిల్లలు పుట్టకుండా చూసుకునే శక్తి మహిళకు ఉంటుందని ఇంతకుముందు అన్నాడు. అంటే చాలా చులకనగాను చాలా అసభ్యంగా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు శాసనసభలో చేస్తుంటాడు. ఆయనకున్న వయస్సుకు అనుభవానికి నిజానికి అలా జరగకూడదు. కానీ నిన్న కూడా ఇలా మాట్లాడేసరికి మొత్తం మహిళలో మీడియాలో చాలా తీవ్రమైన నిరసన వచ్చింది దీని మీద. దాన్ని మళ్ళీ ఈరోజు ఆయన దిద్దుకుంటాడేమో తెలియదు. కానీ ఇప్పుడు ఇంకో కోరిక కూడా పెట్టాడు ఆయన, 65% రిజర్వేషన్లు బీసీలకు ఉంది బీహార్లో. దాన్ని వాళ్ళ హైకోర్టు కొట్టేసింది, దాని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం మా చట్టాన్ని 9వ షెడ్యూల్లో పెట్టాలని ఇంకో కొత్త కోరిక కూడా పెట్టాడు. సో ఆయన సైలెన్స్ ఇవన్నీ కనుక చూస్తుంటే నితీష్ కుమార్ కేంద్రం మీద చాలా బాగానే ఒత్తిడి పెట్టే ఆలోచన కనిపిస్తుంది. రెండవది మన సార్ కూడా యూటర్న్లకు పెట్టింది పేరు కాబట్టి ఇప్పుడు జగన్ దగ్గరికి వాళ్ళందరూ రావటం ఇదంతా చూస్తే జాతీయ రాజకీయాల్లో మళ్ళీ ఒక అటు ఇటు చర్నింగ్ ఏమైనా జరుగుతుందా అన్న అంత సమస్య. ఇప్పుడు ఈ మహిళ మీద ఆయన మాట్లాడింది తేజస్వి యాదవ్ పెట్టాడు ట్విట్టర్లో, ఎక్స్లో ఆయన పెట్టి ఇలా మాట్లాడుతున్నాడు, ఈ పెద్ద ఆయన ఇష్టం వచ్చినట్టుగా కొంచెం 4 అదుపులో పెట్టుకోవాలని. ఈ పని అందరూ కూడా ఈ 4 అదుపులో పెట్టుకోవడం, మహిళలను కింది కులాల వాళ్ళను మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడడం చాలా చాలా అవసరం అనేది మనకు ముఖ్యంగా కనిపిస్తుంది. ఒక సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది వర్మ. గనులు ఖనిజాలు వీటి మీద రాయల్టీ వచ్చేది, ఈ రాయల్టీ రాష్ట్రాలకే చెందుతుంది అని
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది రాజ్యాంగపరమైన తీర్పు. ఓకే. చంద్రచూడ్ నవంబర్లో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రిటైర్ అయ్యే ముందు ఆయన సెటిల్ చేయాల్సినవి ఒక అరడజన్ ఉన్నాయి రాజ్యాంగ సమస్యలు. అందులో ఇది ఒకటి. అంటే వీటి మీద వచ్చే గనుల మీద వచ్చే రాయల్టీ అనేది పన్ను కింద పరిగణించకూడదు. దీన్ని రాయల్టీగా చూడాలి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలకే హక్కు ఉంటుంది అని చెప్పారు. ఇది అంటే చాలా రాష్ట్రాలకు దీనివల్ల చాలా మేలు జరుగుతుంది. ఇవన్నీ కేంద్రం తరలించుకొని పోతుంటే వాళ్ళే అన్ని నిర్ణయాలు చేసేస్తుంటే రాష్ట్రాలు ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తుంది. సో సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు రాష్ట్రాల కోణంలో ఇది చాలా కీలకమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారా లేదా, అన్ని రాష్ట్రాలు మా పట్ల వివక్ష పాటిస్తున్నారని ఆరోపించే కదా నిన్న. ఈ రెండు తప్ప. కాబట్టి వాటి ఆదాయం కొంత పెంచడానికి ఉపయోగపడే ఒక తీర్పును స్వాగతించాలి పూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 99 న్యూస్.